ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అది మూలకు తలరాయి ఆయను. మనం ముఖ్యంగా మూలరాయి అంటే ఎవరు అని తెలుసుకోవాలి. మూలరాయి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన యొక్క మొదటి లక్షణం ఏంటి అంటే ఆయన నమ్మదగిన వాడు, అమూల్యమైన వాడు. మనకు ఆయన యందే రక్షణ ఉంది తప్ప ఈ వేరే ఏ నామంలో రక్షణ లేదు. అనేకులు ఆయనను త్రోసిపుచ్చారు, చులకన చేశారు, విడిచారు, వెళ్ళిపోయారు. ఇందులో పేతురు భక్తుడు కూడా అట్లాంటి వాడే. కష్టం వచ్చిన సమయాలలో, అనేకులు ప్రశ్నిస్తున్న సమయాలలో ఆయన సునాయాసంగా ఈయన ఎవరో నేను ఎరగను అని చెప్పేసి వెళ్ళిపోయిన వాడే. కానీ ఎప్పుడైతే ఆయన హృదయంలో ఈ మూలరాయికి కావలసిన లక్షణములు ఆయన కూడా కలిగి ఉండునట్లుగా ప్రభు చేశాడో, ఆ సంపూర్ణమైన రక్షణ అనుభవం ఆయనకు వచ్చిందో, ఆయన ఇదే మూలరాయి గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎంత ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టాడంటే, సమస్తం తలక్రిందులైన ధైర్యంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మేము ప్రకటిస్తున్నాము అని ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టిండు. మన యొక్క విశ్వాసం కూడా మొదట కొంచెం చంచలంగా, కొంచెం ఊగిసలాడుతున్నట్టుగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ మూలరాయి దగ్గరికి వచ్చి మనం నిలబడతామో, ప్రభు ఆ బండ మీద కట్టబడిన ఇల్లు వలె మన యొక్క జీవితాన్ని కూడా ఊగిసలాడకుండా, పడిపోకుండా చేస్తారు. ప్రభు దగ్గరికి వద్దాం. మనం కూడా ఆయన పునాది మీద కట్టబడినట్లుగా ప్రభు మనకు సహాయపడుగాక. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మాకు మూలరాయి అయినందుకు మీకు వందనాలు. మేము అనేక సార్లు మిమ్మల్ని తృణీకరించాం, విడిచాం, మిమ్మల్ని ఎంతగానో దూషిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మాకంటూ రక్షణ ఉంది అంటే అది నీ నామంలోనే అని మాకు ప్రకటించినందుకే నీకు వందనాలు. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో దేవా, నీ నామం చేత వారికి రక్షణ అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.